ఇదేంటి హడావిడిగా వెళ్తున్నారు? ఏమైంది? అప్పుడే వదిన చచ్చిపోయిందా? మేడం 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 ఏమవుతుంది? ప్లీజ్ మేడం మీరు కళ్ళు తెరవండి మేడం. మేడం మీరు కాన్షియస్ లోనే ఉండండి మేడం. మేడం మేము మీకు కనిపిస్తున్నామా? మేడం మేడం ప్లీజ్ మేడం మేడం. మా మాటలు మీకు వినిపిస్తున్నాయా? మేడం 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 ప్లీజ్ మేడం బ్రీత్. మేడం ఏమైంది? మేడం గారికి ఎవరో పాలలో ఏవో టాబ్లెట్స్ కల్పించారు. ఈ విషయం ఎంత త్వరగా వీళ్ళకెలా తెలిసిపోయింది? ఎవర్రా దేవత లాంటి వదిన మీద హత్యా ప్రయత్నం చేసింది? ఏమైంది మేడం? రేయ్ నిజం చెప్పు. మా వదిన గారిని చంపాలని చూస్తావంట్రా? రేయ్ నువ్వే కదా మా వదిన గారిని చంపాలని చూసింది? మేడం కళ్ళు తెరవండి మేడం. మేడం మమ్మల్ని చూడండి మీకేం మేడం. కాదు. చెప్పరా చెప్పు. ఎందుకు మా వదిన చంపాలని చూసావు? చెప్పు. సార్ నాకే పాపం తెలియదు సార్, నేనేం కలపలేదు, ఒట్టు సార్. నువ్వు కాకపోతే ఇంకెవర్రా ఈ పని చేసేది? మొన్ననే మా వదిన చచ్చి బతికింది, మళ్ళీ ఎవర్రా చంపాలనుకుంది? మేడం మేడం మమ్మల్ని చూడండి మేడం. చెప్పు చెప్పు చెప్పరా. త్వరగా ప్లీజ్. హాస్పిటల్ కి తీసుకెళ్దాం. అంత టైం లేదు మేడం, ఆవిడకి పల్స్ పడిపోతుంది. మీరు డాక్టర్ని ఇక్కడికి రమ్మని చెప్పండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆవిడకి అర్జెంట్ గా ఫస్ట్ ఎయిడ్ చేయాలి సార్. నేను ఇప్పుడే వస్తాను తప్పకుండా. మేడం మీకేం కాదు, ధైర్యంగా ఉండండి. ఫస్ట్ ఎయిడ్ ఏంట్రా? దాన్ని చంపాలని నేను ట్రై చేస్తుంటే బతికించాలని మీరు ట్రై చేస్తున్నారా? ఆ రోజు బాంబు నుంచి అది కాపాడింది, మొన్న కిడ్నీ ఇచ్చి నువ్వు కాపాడావు. ఇప్పుడు మీ ఇద్దరూ కలిసి దీన్ని బతికించాలనుకుంటున్నారా? అసలు ఎవర్రా మీరు? నాకు అడ్డుపడుతున్నారేంట్రా? ఇదిగో వదిన సీసీటీవీ ఫుటేజ్. ప్లే చేయి. ఆ పాలల్లో టాబ్లెట్స్ కలిపిన ఫుటేజ్ నేను డిలీట్ చేసేసా, మీకు దొరకదు. ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఆఫీస్ లోకి వచ్చి వెళ్ళాడు మేడం. ఎవరతను? అతను నువ్వు చూసావా? లేదు మేడం, చలపతి సారు ఏదో ఫైల్ అడిగితే స్టోర్ రూమ్ కి వెళ్ళాను. ఆ గ్యాప్ లో ఇతను కిచెన్ లోకి వచ్చి పిల్స్ కలిపి వెళ్ళినట్టున్నాడు. సారీ వదిన, ఆ వ్యవధిలో ఎవరన్నా ఇలా చేస్తారని తెలియక ప్యూన్ని ఫైల్ కోసం పంపించాను. వాడెవడో కనిపెట్టు, త్వరగా పట్టుకో. అలాగే వదిన, ఈసారి నిన్ను ఖచ్చితంగా చంపేవాడినే పట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదు మేడం. ముసలిది బతికిపోయింది, రేపు సెలవు లేదు అనవసరంగా. ఇక అందరూ వెళ్ళండి, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఓకే సార్. టైం వేస్ట్ చేయకండి, వెళ్ళండి. అలాగే సార్. రేపటికల్లా మీ వర్క్ ఫినిష్ చేయాలి. రేపు ఈవినింగ్ మన క్లయింట్ కి క్లియర్ డెమో ఇవ్వాలి. అండర్స్టాండ్? చెప్పింది ఎన్నిసార్లు చెప్తావా? సో రేపటికంతా పని పూర్తి చేస్తామని చెప్పాం కదా. ఇలా దొరికిపోయానేంటి? ఇప్పుడు ఎలా కవర్ చేయాలి?
సుమంగళి గారు, మేనేజర్ గారు మీకు రిలేటివా? అదే లేదు సార్. ఆవిడని అడుగుతుంటే మీరు ఆన్సర్ చేస్తున్నారంటే మిస్ హారిక. ఇక్కడ ఎవరికి ఏ రిలేషన్ లేదు సార్, జస్ట్ వర్క్ రిలేషన్ అంతే. వీఆర్ కొలీగ్స్. కానీ ఆవిడ వసు అని చాలా చనువుగా పేరు పెట్టి పిలిచింది. వయసులో నాకంటే పెద్ద ఆవిడ కదండి, వదిలేయండి. సారీ సార్, సారీ మేడం, ఇంకోసారి అలా పిలవను. కార్ రెడీ మేడం. మేడం గారికి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు మేడం, రెస్ట్ తీసుకుంటున్నారు. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మన్నారు. ఓకే గైస్, సీ ఆల్. బాయ్ మేడం. రండి మేడం. ఆ రోజు ఇది, ఈ రోజు ఇంకొకరు నా ప్లాన్కి అడ్డుపడుతున్నారు. వీలైనంత త్వరగా వదినని చంపేసి ఈ ఆఫీస్ని నా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మీరింకా వెళ్ళలేదా? మీరు వదిలితే వెళతాను. హ, నేనేం మీ చెయ్యి పట్టుకోలేదే, మీరే నా చెయ్యి పట్టుకున్నారు. నా వాటర్ బాటిల్ పట్టుకున్నారు. వాటర్ కావాలా సార్? హ, వద్దు. మరెందుకు బాటిల్ తీసుకోపోయారు? అది నీ బాటిల్ అని తెలియక. మీకు నిజంగా పెళ్లి కాలేదా? పెళ్ళైన దానిలో కనిపిస్తున్నానా సార్? పెళ్లి కాకుండా పిల్లలున్న దానిలా కనిపిస్తున్నావు. నీకు పెళ్ళైందా సార్? ఇంకా లేదు. సేమ్ పించ్ సార్. చెప్పానా నాకు దూరంగా ఉండమని? వెళ్ళండి. సారీ సార్. సీ యూ టుమారో సరే సార్. సరే, వెళ్ళు వెళ్ళు. సార్, ఆ, ఏంటి? మీ ఆరోగ్యం జాగ్రత్త సార్. మీరు బాగుండాలి సార్. బాయ్ సార్. అభి వసూలు ఇంకా రాలేదేంటి? అఖిల్ వాళ్ళు ఆయన కూడా రాలేదు. ఆఫీస్లో పని ఎక్కువ ఉందేమో. ఏంటి మరిది గారు, కార్లో రావాల్సిన మా చెల్లిని సైకిల్ మీద తీసుకొస్తున్నారు? ఆ మాట మీ చెల్లెల్ని అడగండి వదినా. కార్ను వెనక్కి పంపించి కావాలని నా సైకిల్ ఎక్కారు. అదేం లేదక్క. ఈయన కారులో వెళ్తున్న నన్ను దింపి మరీ తన సైకిల్ ఎక్కించుకున్నారు. హ, అబద్ధం చెప్పినా అతికినట్టున్నారు వసు గారు. నువ్వే చెప్పక్క, మా ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు? అభి చెప్పిందే నిజమనిపిస్తోంది. ఏంటక్క, చెల్లికి సపోర్ట్ చేయకుండా మరిది గారికి సపోర్ట్ చేస్తున్నావు? అభి నాకు మరిదయ్యాకే నువ్వు చెల్లివయ్యావు. కానీ ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు కదా. ఆ సామెత మా వదిన విషయంలో వర్తించదు వసు గారు. మా వదిన ఎప్పుడు నా పార్టీయే. అర్థమైంది సార్. అక్క, పిల్లలు వచ్చారా? వచ్చారు, స్నాక్స్ తింటున్నారు. మీరు పదండి. నేనేం ఫీల్ అవ్వట్లేదక్క. ఇలాంటి గాయాలే గుణపాఠాలవుతాయి. ఈసారి చెయ్యి కాల్చుకోకుండా ఐరన్ చేస్తాడు. అవును మమ్మీ, నాకిదొక లెసన్. తల్లి కొడుకులు ఇద్దరికిద్దరు సరిపోయారు. మీరు ఫ్రెష్ అవ్వండి, మీరొచ్చి హోంవర్క్ చేసుకోండి. పదండి. బన్నీని మీరు పెద్దవాళ్ళ చూస్తున్నారు వసు గారు. వాడింకా చిన్నపిల్లాడే. చిన్నప్పుడే పనులు చేయడం నేర్చుకుంటే పెద్దయ్యాక కష్టపడడండి. సరే కానీ నాకు కూడా చాలా హోంవర్క్ ఉంది. ముందు నేను ఫ్రెష్ అవుతాను. హోంవర్కా? ఏంటండి? ఎల్లుండి వెడ్డింగ్ ఈవెంట్ ఉందండి. సుమిత్ర గారు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. పాపం
ఇప్పుడు ఆవిడ హెల్త్ ఎలా ఉందో ఏంటో. అలా అనుకోండి వదినా. ఆనంద్ వైశ్యుల్ని నా 2 కళ్ళులా చూసుకుంటాను. వాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటాను. నువ్వు నన్నే కాపాడలేకపోయావు, ఇక వాళ్ళనేం కాపాడతావు చలపతి? అదేంటొదినా, ఇన్నాళ్ళు నేను చేసిందేంటి? ఈ ఇంటిని, మిమ్మల్ని, మీ పిల్లల్ని, ఆఫీస్ని చూసుకుంటున్నాను కదా. నా మీద 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారో ఇప్పటికీ నువ్వు కనిపెట్టలేకపోయావు. ముందు ముందు ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయో. నేను ఆ పనిలోనే ఉన్నాను వదినా. రోజు పోలీసులతో మాట్లాడుతున్నాను. కానీ ఏ ప్రయోజనం లేదు కదా. హత్యా ప్రయత్నాలు ఆగడం లేదు. ఇదంతా చూస్తుంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. కరెక్ట్గా గెస్ చేసావు వదినా. నీ గురించి పూర్తిగా తెలిసిన నేనే నిన్ను చంపాలనుకుంటున్నాను. డైరెక్ట్గా నేనే కమిషనర్ గారితో మాట్లాడతాను. ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి జరిగిన 2 హత్యా ప్రయత్నాల గురించి ఎంక్వైరీ చేయించి ఆ కిల్లర్ ఎవరో పట్టుకోమని చెప్తాను. స్పెషల్ ఆఫీసర్ వస్తే నా బండారం బయటపడుతుందేమో. స్పెషల్ ఆఫీసర్ ఎందుకు వదినా? నేను ఎంక్వైరీ చేస్తాను. ఆ హంతకుడు ఎవరో నేనే కనిపెడతాను. నీకు శ్రమెందుకు చలపతి? అసలే వాళ్ళు హంతకులు. నిన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తారు. ఇది నా మీద అభిమానమా, లేక నాకేమీ చేత కాదని వెటకారమా? పోలీసులతో చెప్తే వాళ్లే చూసుకుంటారు. ఆ హంతకుడెవరో దొరికితే ఇక ఏ సమస్య ఉండదు. చూడండి, మీకు ఆస్తి కావాలంటే ముందు బాధ్యతలు తెలుసుకోండి. రోజు ఆఫీస్కొచ్చి పని నేర్చుకోండి. మన స్టాఫ్తో కలిసిపోయి పనిచేయండి. మీ మీద నాకు నమ్మకం వచ్చాక నేనే మీకు ఆస్తిని, ఆఫీస్ని అప్పచెపుతాను. మమ్మల్ని మీరు నమ్మరు మమ్మీ, ఎప్పటికీ నమ్మరు. ఎందుకంటే మీ దృష్టిలో మేము దేనికి పనికిరాని వాళ్ళం. మాకు ఏ పని చేయడం చేత కాదు. మా చేతికి ఆస్తి ఇస్తే పోగొట్టేస్తాం, అంతేగా? అది కాదు ఆనంద్. అర్థమైంది మమ్మీ. మీరెవరో బయట వాళ్ళని నమ్ముతారు, సొంత పిల్లల్ని నమ్మరు. అలాంటి బానిస బతుకులు మాకు వద్దు మమ్మీ. మేం మాలాగే ఉంటాం. మీరు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా మా బతుకు మేము బతుకుతాం. నా హాఫ్ నాలెడ్జ్తో వేసిన డిజైన్స్ ఎలాగో రేపు ఆఫీస్లో ఎలాగో రిజెక్ట్ అవుతాయి. అప్పుడు గెట్అవుట్ అనిపించుకోవడం కంటే ఫస్టే రిజైన్ చేయటం గౌరవంగా ఉంటుంది కదా. మీకు సూట్ అయ్యే మాటలు మాట్లాడండి. ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు? మీకు చాలా బాగా తెలుసు. యు ఆర్ వెరీ టాలెంటెడ్. మీరు హెల్ప్ చేస్తే రేపు నేను శభాష్ అనిపించుకుని క్లాప్స్ కొట్టించుకుంటాను. ఓహో, మరి నాకేంటి? ఏం కావాలి? తర్వాత చెప్తాను. నేను ఇవ్వలేనిది అడగకండి. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. అయితే ఓకే. సరే, ఈ డిజైన్ చూడండి. ఇక్కడే ఎంట్రన్స్ ఉంటుంది, ఆ తర్వాత మండపం. నో నో, అలా కాదు, కొంచెం చేంజెస్ చేద్దాం. ఎంట్రన్స్ అక్కడ ఉంచకూడదు, ఇక్కడ ఎంట్రీ అయితే బాగుంటుంది. గేట్ కీపర్ గాడు మేనేజర్ కలిసి వెడ్డింగ్ ఈవెంట్ డిజైన్ చేస్తున్నారా? అభిగాడు కల్పించుకున్నాడు అంటే రేపు వసు అందరి మెప్పు పొందటం ఖాయం. మమ్మల్ని కూడా
పని చేయమని వసు ఆఫీసులో చెప్పింది. ఇంకా ఏ పని చేయలేదు. రేపు ఆఫీసులో ఎందుకు చేయలేదు అంటుంది. దీని గురించి చిన్నాడితో హారికతో మాట్లాడాలి. ఎరా అభి, నీది కూడా ఇదే మాట? నా మాటే ఆయన మాట. మేము ఊరికే బెదిరిస్తున్నాం అనుకుంటున్నారా వదినా? నిజంగానే వెళ్ళిపోతాం. నిజంగానే వెళ్ళిపోండి మరిది గారు, నేనేం ఆపట్లేదే. ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగిరా, అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చెప్పావు కదా హారిక, ఎందుకు రిపీట్ చేస్తున్నావు? చిన్నడా, హారిక, పదండి, మనం వెళ్ళిపోదాం, పదండి. ఏంటి వసు, ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళని ఆపాల్సింది పోయి వెళ్ళిపోమంటున్నావేంటమ్మా? వద్దు వసు, ఆ జాబ్ మానే. కావాలంటే నేనే ఏదో ఒక జాబ్ చేస్తాను. అవునమ్మా, నేను ఇంకో జాబ్ చూసుకొని 2 షిఫ్ట్లు పనిచేస్తాను. ఈ కుటుంబం కలిసి ఉండాలమ్మా. అమ్మా నాన్నల కోరిక, అభి ఆశ నెరవేరాలి. ఆగండి. మీరెక్కడికి వెళ్ళొద్దు, అందరం కలిసి ఉందాం. సారీ వదినా, అందరం కలిసి ఉండాలని వసు వదినకు లేదు. అదేం లేదురా, సడన్ గా జాబ్ మానేయాలంటే వసుకు కూడా కష్టమే కదా. ఈ నెల ఆగి ఇంకేం చెప్పదు పెద్దోడా. అయినా అభి వసూలకి లేని బాధ మీ ఇద్దరికి ఎందుకు? మేము వెళ్ళిపోతున్నాం. గుడ్ బై, పదండి. 1 minute. మీరు వెళ్లే ముందు ఒక మాట. ఈ రోజు కాకపోయినా రేపెప్పుడైనా ఆయన ఈ ఇల్లు అమ్మేస్తారు. అప్పుడు వాటాలు 2 ఉంటాయి. మా వాటా, భాస్కర్ బావగారి వాటా. మరి నా వాటా? మీరిక్కడ లేనప్పుడు మీ వాటా మాత్రం ఎందుకుంటుంది? లేకుండా ఎక్కడికి పోతుందక్క? ఇప్పుడు మీరు ఎలా వెళ్ళిపోతున్నారో అలా మీ వాటా కూడా మాయమైపోతుంది. ఏంటోదినా మీరనేది? ఏంటే వీళ్ళని అమాయకులు చేసి ఆడుకుంటున్నావా? విరిసిరి మూవలు ఆ విరిసిన పూ
ఏదో మిమ్మల్ని ఆట పట్టించడానికి సరదాగా వెళ్ళిపోతా అన్నారు కానీ నిజంగానే వెళ్ళిపోతావా ఏంటి? భాస్కర్ అన్నయ్య, అభి అన్నని వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం వదినా? మా ముగ్గురం అన్నదమ్ములం ఎప్పటికీ కలిసే ఉంటాం. మనం అంతా కలిసి ఉండాలన్నది అత్తయ్య మామల కోరిక. వాళ్ళు బతుకున్నంత వరకే కాదు, మన తర్వాత జనరేషన్స్ కూడా ఇలాగే కలిసి ఉండాలి. కీర్తి, పావని, పావని, చెప్పండి. నా లంచ్ బాక్స్ రెడీనా? రెడీ అండి, వస్తున్నా. ఇదిగోండి మీ లంచ్ బాక్స్. వసు, ఇదిగో పిల్లల లంచ్ బాక్స్. థ్యాంక్స్ అక్క. వెళ్ళొస్తాను పావని, జాగ్రత్త. సరేనండి. ఏంటన్నయ్య ఇంత ఎర్లీగా వెళ్తున్నావు? దారిలో చిన్న పని ఉంది అభి, వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య, వెళ్ళొస్తాను. పిల్లల్ని నేను రెడీ చేస్తాను. మీరు వెళ్ళి రెడీ అయ్యి ఆ ప్లాన్స్ అని ఒకసారి చూసుకోండి. రెడీ అయిపోయాయండి. మరి ఆ ప్లాన్స్ చూసుకోండి. అదిగో ఆటో కూడా వచ్చేసింది. ఆటో నేను ఎక్కిస్తానులేండి, మీరు వెళ్ళి ఒకసారి ఆ ప్లాన్స్ అని చూసుకోండి. అలాగే. పిల్లలు పదండి పదండి. అభి, కాఫీ తాగుతావా? కాస్త ఇవ్వదనా? తెస్తాను. కాసేపట్లో వసు చావు కేక వినిపిస్తుంది. వెడ్డింగ్ ప్లాన్స్ మిస్ అయ్యాయని వసు గుండె ఆగిపోతుంది. బస్సు అక్క ఆఫీస్కి రాకుండా ఇంటి నుంచి రిసీవ్ లెటర్ పంపిస్తుంది. అభిబాబు గారి ఆ లెటర్ ని ఆఫీస్ కి మోసుకెళ్తారు. ఈ రోజుతో మనకు వసు వదిన అడ్డు తొలగిపోతుంది. మనం ఫ్రీ బర్డ్స్ లా అవ్వచ్చు. అభి, కాఫీ. థ్యాంక్స్ వదినా. వసు, కార్ వచ్చింది, త్వరగా రా. అదేంటి, నైట్ మనం ఆ ప్లాన్ పేపర్స్ చించేసాం కదా, వసు అక్క మళ్ళీ ఏదో ప్లాన్ పేపర్స్ తో వచ్చింది. నైట్ చాలా ప్లాన్స్ గీశారు కదండి, కొన్ని ఉన్నాయేంటి? గీసినవన్నీ ప్లాన్స్ కాదండి, కొన్ని రఫ్ గా గీశాను. ఇవి మెయిన్ ప్లాన్స్. ఓ, నమస్తే అండి. నమస్తే సార్. కూర్చోండి, కూర్చోండి మేడం. థ్యాంక్ యూ అండి. అర్జెంటుగా మీ ఆఫీస్కి రమ్మన్నారు. ఏంటి సార్ విషయం? చెప్తాను మేడం.
వెడ్డింగ్ ప్లాన్స్ ఎంతవరకు వచ్చాయి? మా టీం రెడీ చేస్తున్నారు సార్. ముందుగా మీకు సారీ అండి. మా కాబోయే అల్లుడు గారు మరో ఈవెంట్ ఆర్గనైజర్ని అప్రోచ్ అయ్యారట. అదేమిటండి, మా మేనేజర్ వసుంధర చెప్పిన 5 రోజుల పెళ్లి కాన్సెప్ట్ మీ అన్నయ్య వాళ్లకు చాలా బాగా నచ్చిందన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఈవెంట్ ఇస్తారంటే ఎలా సార్? ఇప్పటికే మా టీం బోల్డ్ వర్క్ చేశారు సార్. సడన్ గా మీ నిర్ణయం మార్చుకోవడం బాలేదు సార్. అందుకే సారీ చెప్పాను. బట్ ఈ ఈవెంట్ ఇంకా మీ చేతుల్లోనే ఉంది. అర్థం కాలేదండి. మీ మేనేజర్ వసుంధర్ చెప్పిన కాన్సెప్ట్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే కాబోయే అల్లుడు కదండి, తన మాట కూడా కాదనలేను కదా. సో ఒక పని చేద్దాం. మా అల్లుడు గారు అప్రోచ్ అయిన ఈవెంట్ ఆర్గనైజర్ కన్నా మీ మేనేజర్ వసుంధర ప్లాన్ బెటర్గా ఉంది అంటే ఈ ఈవెంట్ మీకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ మీరు మీ ప్లాన్ని త్వరగా సబ్మిట్ చేయాలి. తప్పకుండా సార్. ఆల్రెడీ మా వసుంధర ప్లాన్ రెడీ చేసింది. చలపతి, డ్రైవర్కి ఫోన్ చేసి వసుంధర కార్ ఎక్కడుందో కనుక్కో. వసుంధరను డైరెక్ట్గా ఇక్కడికే రమ్మని చెప్పు. అలాగే వదినా. కాసేపట్లో వసుపై అటాక్ జరగబోతుంది. ఇప్పుడేం చేయాలి? వసుని ఎలా కాపాడాలి? అభికి ఫోన్ చేసి చెప్తే అబ్బా, అభి ఫోన్ కలవట్లేదేంటి? ఎక్కడున్నావు అభి? వస్తువుని ఆ రౌడీలు చేరుకోకముందే ఫోన్ చేసి అభితో చెప్పాలి. చెప్పనే? వసు ప్రమాదంలో ఉంది అభి. ఏమన్నావు అనయ్య? ఎవరా మీరు? ఏం కావాలి? వదులు వదులు, నీకే చెప్పేది వదులు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఆపండి, ఆపండి సార్ ప్లీజ్. నాకు కొంచెం ఈ ట్రాక్టర్ ఇస్తావా? అయి ఉండొచ్చు మేడం. మేడం, ఇప్పటికే లేట్ అయింది. సార్ వెయిట్ చేస్తున్నారు. డెమో స్టార్ట్ చేయనా మేడం? స్టార్ట్ చేయమ్మా ప్లీజ్. సార్, మీ 5 days మ్యారేజ్ ఒక పెళ్లిలా కాకుండా ఒక ఫెస్టివల్లా ప్లాన్ చేశాను. ఒకసారి వినండి సార్.
వీళ్ళు ఫోన్ ఎత్తట్లేదేంటి? ఆ అభిగాడి చేతిలో చావు దెబ్బలు తిన్నారేమో. ఈడియట్స్. ఒకరిని కొట్టి ఒక ఆడదాన్ని ఆపలేకపోయారు. నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఛ! దట్స్ ఇట్ సార్. ఎక్సలెంట్ అమ్మా. ఈ పెళ్లిని అద్భుతంగా ప్లాన్ చేసావు. సీతారాముల కళ్యాణం చూసినట్టుంది. థ్యాంక్ యూ సార్. ఈ అచీవ్మెంట్ మన వసుంధర వల్లే సాధ్యమైంది. ఒంటరిగా తను ఈ ఘనత సాధించింది. మనమందరం తనను అభినందించాలి. కంగ్రాట్స్ వసు. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. మేడం కంగ్రాట్స్. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ ఏంటండి? కంగ్రాట్స్ మేడం అనండి. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్. ఇట్స్ కంగ్రాట్స్. ఓకే. ఇట్స్ ఓకే. చాలా థ్యాంక్స్ అన్నయ్య. టైంకు నువ్వు ఫోన్ చేయకపోతే వసు గారికి అభినందనలు దక్కేవి కాదు. ఈ ఈవెంట్ మనకు వచ్చేది కాదు. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు అభి? ఈ ఈవెంట్ గురించి నాకు తెలియదు, కానీ వసు క్షేమం గురించి ఆలోచించి నీకు ఫోన్ చేశాను. నీ వల్లే ఈరోజు ఈ ఆఫీసు మన ఫ్యామిలీ హ్యాపీగా ఉందన్నయ్య. నేను మాత్రమే వర్క్ చేయడం కాదు, మీరు కూడా పని చేయాలి. ఇది టీం వర్క్. అందరం కలిసి పనిచేస్తేనే ఈవెంట్ని సక్సెస్ చేయగలం. అవును, ఇంతవరకు మీరు ఎలాంటి వర్క్ చేయలేదు. అంతా వసుంధరే చేసింది. ఇకపై మీ వల్ల ఎలాంటి రిజల్ట్ రాకపోతే మీ అందరితో రిజైన్ చేయించాల్సి వస్తుంది. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేయండి. ముఖ్యంగా మీ ముగ్గురు. మీ నుంచి ఎలాంటి అవుట్పుట్ లేదు. ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసావేంటి చలపతి? సారీ వదినా, నేను చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? అమ్మా వసు, ఇకపై ఈ స్టాఫ్ సంగతి కూడా నువ్వే చూసుకో. వీళ్లతో పని చేయించుకునే బాధ్యత నీదే. ఎవరు సరిగా పని చేయకపోయినా వాళ్ళని తీసేసి ఫుల్ పవర్స్ నీకే ఇస్తున్నాను. ఓకే మేడం. అన్ని పవర్స్ దానికే ఇస్తే నేనేం చెయ్యాలి? ఫీజు పోయిన బల్బులా మాడిపోవాలా? బాగా ఎక్కువ చేస్తున్నారు. త్వరగా నీ ఆయుష్ తగ్గించాలదినా. నా మీద ఫైర్ అయితే నేనే చేయను. ఆయన మన బాస్కి తను ఏం చెప్పినా వినాలి కదా. అందరూ వినండి. ఏంటి మేడం? వెడ్డింగ్ ఈవెంట్ కి ఎక్కువ టైం లేదు. అందరూ కష్టపడాలి. మీకు అప్పగించిన వర్క్ ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి. ఓకే ఓకే మేడం. వర్క్ లో ఎవరు నెగ్లిజెన్సీగా ఉన్నా ఎక్స్క్యూజ్ చేయను. అది ఎవరైనా సరే ఇంటికి పంపించేస్తాను. వసు, మేడం, వెంటనే ఈవెంట్ పనులు స్టార్ట్ చేయండి. క్లయింట్ మనీ పంపించారు. ఫ్లవర్స్ వాళ్ళకి, వర్కర్స్ కి, క్యాటరింగ్ వాళ్లకు అడ్వాన్స్ ఇవ్వు. తీసుకో. వర్క్ ఫాస్ట్ గా అవ్వాలి. షూర్ మేడం. టార్గెట్ టైం కంటే ముందే వర్క్ ఫినిష్ చేస్తాం. ఇది నీకు ఫస్ట్ ఈవెంట్ వసు.
మన కంపెనీకి ప్రెస్టీజియస్ ఈవెంట్, చిన్న తేడా కూడా రాకూడదు. అలాగే మేడం, అనుకున్న దానికన్నా ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేస్తాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. గుడ్ లక్ టీమ్. థ్యాంక్ యూ Thank you, madam. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆవిడ తీసేసే వరకు మనం ఎందుకు ఆగాలి? మనమే రిజైన్ చేసేద్దాం. ఎస్ అఖిల్, రేపే మన రాజీనామాలు తన మొహాన విసిరికొడదాం. ఆ తర్వాత చెరొక చెప్ప తీసుకుని చెరో వీధి వెతుక్కుని అడుక్కు తింటారా? అడుక్కోవాల్సిన కర్మ మాకేంటే? మాకు చదువు లేదా, సర్టిఫికెట్స్ లేవా? మేం తలుచుకుంటే అంతకన్నా మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకోగలం. అక్కడికి కూడా బస్సు వస్తే అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా ఉద్యోగానికి రాజీనామా చేస్తారా? ఈ కంపెనీలో వసు వదినకు ఆ సుమిత్రాదేవి గారి దయాదాక్షిణ్యాల మీద జాబ్ వచ్చింది. ప్రతి కంపెనీలో ఎందుకు వస్తుంది? ఆవిడేమైనా ఐఏఎస్ ఆఫీసరా, ఐపీఎస్ ఆఫీసరా? ప్రతి కంపెనీలో పిలిచి జాబ్ ఇవ్వటానికి. దాని టైం బాగుంది, మన టైం బాగాలేదు. అయినా మనం చేయాల్సింది పారిపోవడం కాదు, ఆ బస్సు పారిపోయేలా చేయటం, దాంతో జాబ్ మానిపించటం. వదిన జాబే మానేదు, నిన్నే తెగేసి చెప్పింది కదా. మనం ఎక్కువ మాట్లాడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది, ఇంట్లో వాటా కూడా ఇవ్వదు. దాన్ని ఉద్యోగం నుంచి మాన్పించడానికి నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. అలా చేస్తే అన్ని మానేసి వసు ఇంట్లో కూర్చుంటుంది.